రైట్. సో మీరు ప్రభాస్ గారితో కూడా క్లోజ్ గా ఉన్నారు. ప్రభాస్ గారు రీసెంట్ గా ఆడియో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అంటే సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి, అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి, అందులో మనదైతే ఓకే అన్నట్టు అని మాట్లాడు. ఆయన గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? గోదావరి బిడ్డ అంతే, మనసు వెన్న, మంచిగా కోరుకుంటాడు, మంచి ఆశిస్తాడు. ఎంత బాగా చెప్పాడు ఆయన. అందరితో పాటు మనం పెద్దలను గౌరవించాలి, వాళ్ళ తర్వాతే మేము అన్నాడు. ఇంకా అందుకంటే మంచి మాట ఉంటుంది. ప్రభాస్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు. ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు. కల్మషం లేని మనుషులు మనకు అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయాలా, వాళ్ళతో ప్రయాణం చేయాలా. అలాంటి కల్మషం లేని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు బిడ్డ ప్రభాస్. ఓకే. సో మీకు ఆయన కొంచెం హైట్ డిఫరెన్స్ అనుకుంటా. లేదులేండి, చాలా ఉంటుంది. ఎందుకని ఇంత హైట్ ఉన్నారు మీరు అనుకోలేదు? అంటే బాగా ఫీల్ చేసి విలన్ గా కూడా మనము తోటకూర ఒకటిని గోంగూర, గడ్డిలో కొన్ని ఉంటాయి అవి రకాలు, ఎరుపు గడ్డి అని ఉంటది. ఈ మూడు కలిపి మిక్స్ చేసి ఇలాగా తినేసుకుని రోజు ఆదివారం పూట తింటే ఎదుగుతాం బాగా. అప్పట్లో ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఎందుకు ఎదుగుతామండి భగవంతుడు, వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్లు ఎత్తి ఎదుగుతారు, టాబ్లెట్లు వేసుకుంటే తెల్లగవుతారు. ఇవన్నీ ఉట్టి బుల్చిట్. మన జన్మతః మన తల్లిదండ్రులు ఇచ్చే ఒక హైట్, ఒక రంగు, ఇంకోటి ఉంటాయి. వాటి ద్వారానే అవుతుంది తప్ప లేదన్నా. మీరు హైట్ పర్సనల్ నేను తర్వాత ఏమి ఎదగలేదండి, మొదటి నుంచి ఎదిగే ఉన్నాను నేను. 18 ఏళ్ళ తర్వాత ఎదగ 6 అడుగుల ఒక అంగుళం అంతే, 6'1". సో ప్రభాస్ గారు 6'4" అలా ఉంటారు. ఆయనతో నేను మిస్టర్ పర్ఫెక్ట్ కి ట్రావెల్ చేశాను. సేమ్ ఇప్పుడు మనం ఎలా నవ్వుకుంటున్నాం అలాగే నవ్వుకునేవాళ్ళు. పటాస్ కి కళ్యాణ్ రామ్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ఒకే బస్సులో మేము అందరం వెళ్ళటం, థియేటర్స్ కి అందరం వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో అది పెద్ద హిట్. దిల్ రాజు గారు బస్సు వేసుకుని పెద్ద వాల్వో బస్సు, ప్రభాస్ గారిని ఊరంతా స్ట్రీట్ లో విజయయాత్ర అని, విజయయాత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లా. అప్పుడు ఆయనతో బాగా భీమవరం ఏంటి భోంచేసారా, తిన్నారా, కూర్చున్నారా, సరదాగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ యాత్రలు లేవన్నా? ఇప్పుడు ఏది యాత్ర లేదు, ఒకటే యాత్ర. రైట్. మీరు రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఆ రోజుల్లో. అది పొలిటీషియన్స్ ప్రోగ్రామ్. రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు ఫిలిం జర్నలిస్ట్ కదా. అయితే అప్పుడు ఏం చేసామంటే ఏది పాపులర్ గా ఉంటదో, ఎవరు పాపులర్ యాంకర్ ఉన్నారు అలా అన్ని చూసుకుని, అప్పుడు సరదాగా అప్పుడు పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళతో ట్రావెల్ విత్ ఎ పొలిటీషియన్ అని. మాది సినిమా జర్నలిజం అయినా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక ఐడి కార్డ్ లాగా ఇస్తే అసెంబ్లీలో పొలిటీషియన్స్ వాళ్ళ ఊళ్ళల్లో ఏమేం చేశారు. ఇప్పుడు వరంగల్, సిద్దిపేట, కాజీపేట, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, ఇలా కొంతమంది కొన్ని ప్లేసెస్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ఉంటాయి కదా. ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి కానీ అప్పుడు ఇలా మెయిన్ వరంగల్ ఒకటి, తిరుపతి ఒకటి, వైజాగ్ ఒకటి, ఇలా మెయిన్ ప్లేసెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరం పోటీ చేస్తున్న వాళ్ళు పేర్ల ప్రకారం వెళ్ళి వాళ్ళతో ఒక రోజంతా గడిపేవాడిని. ఓకే. ఒక 2 కెమెరాలు నన్ను ఫాలో అవుతూ ఉండి మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడితే ఒక షో లాగే వేసేవాళ్ళం. అందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను కలిసి అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఏమనిపిస్తుంది ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజుల్లో? ఉందా, రాజశేఖర రెడ్డి అంటే రాజసం ఉందా, నుంచున్నా మాట్లాడినా అదే. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి కలిసినట్టున్నారు మీరు? అదే ఆ రోజే రాజశేఖర రెడ్డి గారితో ఒక ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో కావాలని అనిపించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను సాక్షి టీవీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాను. రైట్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, నాన్నగారితో ఒక ఫోటో దిగుతానండి అంటే, రెండు బలివారతి అని తీసుకెళ్ళి ఫోటో తీయించారు. ఓకే. ఆ తర్వాత జగన్ గారిని మీరు కలవడం కానీ? లేదండి, అసలు మనకు అంత అవకాశం. ఓకే అన్న, మీరు సుమ గారితో చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడము, మా యాంకర్స్ కుల గురువు ఆవిడ. యాంకర్స్ కి కుల గురువు బాగుందా? ఆవిడే చేశానండి, పట్టుకుంటూ పడిచారు. ఆవిడ లైఫ్ లో చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. అంటే మీలాగా ఎప్పుడు ఆవిడ నవ్వుకుంటూనే ఉంటది ఎప్పుడు. ఆవిడ అసలు ఇంకా స్పాంటినిటీ. నేను ఆవిడ కూర్చుంటే ఇంకంతే, చుట్టూ 10 మంది వచ్చేవారు. మధ్యాహ్నం భోజనాలు అవి మర్చిపోయి సరదా కబుర్లు చెప్పుకుని. మా షో మధ్యాహ్నం ఉండేదండి, 2 o'clock తర్వాత. అందరూ ఆఫ్టర్నూన్ టైం స్లాట్ అనమాట లైవ్ లో. అప్పుడు ఓకే, ఆవిడకు 10 చైర్లు ఇచ్చి చైర్ వేసి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే ఇప్పుడు కాదు కానీ అప్పుడు 2 రాష్ట్రాలు అది విడిపోక ముందు కదా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ల దగ్గర మైక్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేను కూర్చునేవాడిని.
స్టూడియోలో ఆవిడ కూర్చునేవాళ్ళు. ఓకే. ఇలా ఓ చీర చూపిస్తారు, ఈ చీర ధర ఎంతో చెప్పండి, కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ రేట్ చెప్తే చీర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా క్రేజ్ ఉంటుండే అప్పుడు. చాలా క్రేజ్ కదండి ఆ చీరల గురించి. ఒక ఆవిడ 2,500 రూపాయల చీర కరెక్ట్ గా రేట్ చెప్తే ఆవిడకి చీర వచ్చింది. ఓకే. రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు. ఓకే. ఓ రోజు ఉదయం నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చి వెళ్తే, సార్ ఎవరో పొద్దున్న వచ్చారండి మీకోసం, పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని కలవాలంటున్నారండి అంటే, నేను ఎవరండి అని అడిగితే ఈయన ఎవరో ఆయన పేరు. ఏం సార్ ఏంటన్నాను, ఆ చీర ఇచ్చేది వెళ్ళిపోతాను సార్, మా ఆవిడ ఇంట్లో అన్నం పెడతలేదండి అంటే. ఏంటి సార్ ఇప్పుడు ఆ చీర కోసం మీరు రావడం ఏంటండి, నేను కొరియర్లో పంపించేస్తాను కదా, వస్తుంది కదా మీకు అంటే. లేదు సార్ మీకు తెలియదండి, ఆడవాళ్ళకి చీరలకు ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు, అన్నం పెడతలేదు, నీళ్ళు ఎత్తలేదు, ఇప్పుడు మీరు ఇచ్చిన చీర పట్టుకెళ్ళి ఆవిడ చూపిస్తే గానీ మళ్ళీ కుదరదండి. రాజమండ్రి నుంచి పట్టుకుంటే పట్టు చీర వచ్చేసారా మీరు అని ఆశ్చర్యపోయి, శుభ్రంగా 2 కవర్లు ఎక్కువ పెట్టి పిన్నులు కొట్టి పట్టుకెళ్ళిపోండి సార్ అని. నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎవరో ఆఫీస్కి రావద్దమ్మా, మీ చీరలు మీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పి అంత ప్రమాదం అయింది. అంత క్రేజ్ ఉండేది ఆ ప్రోగ్రామ్.